ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మనం చేయాలి కాబట్టి అలా చేద్దాం. మర్చిపోయే వాళ్ళు కూడా మరి ఉండాలి కదా సార్, Yes, చిన్న yes. చిన్న చూపించాలి. సార్ అమ్మోరు సినిమా వల్ల మీ కెరీర్ నాశనం అయిపోయింది అనే లైన్. అమ్మోరు సినిమా అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతే. నేను బాగా బిజీగా ఉన్నాను. అది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అనేది నేను చెప్పలేను. ఒకటి నేను మనీ రాత్రి ఈ సినిమాలన్నీ చేస్తున్న టైంలో అమ్మోరు అనేది నాకు శ్యాంప్రసాద్ గారు బాగా క్లోజు. చేయమని అడిగితే ఓకే అన్నాను. నాకు ఒక హోప్ ఏంటంటే ఆ సినిమా చేస్తే నాకు ఒక 100 సినిమాలు వస్తాయి అనేంత హోపు నాకు ఉండింది. నాకు ఇలాంటివి చాలా బ్రేకులు పడ్డాయి. ఆ బ్రేకుల్లో అమ్మోరు ఒకటి, సీతారాం గారి మనవరాలు ఒకటి, కబడ్డీ కబడ్డీ ఒకటి. ఇవన్నీ అసలు ఇలా తీసుకెళ్లాల్సింది ఎందుకనో పట్టేసాయి. అది ఎందుకు జరిగింది అనేది అమ్మోరులో చేయలేకపోయా. చేశా, మొత్తం చేసా, ఇంకా డబ్బింగ్ చెప్పాలి. కోటి రామకృష్ణ గారు చూసి, అంటే రీషూట్ చేసింది కోటి రామకృష్ణ గారు, ఫస్ట్ వేరే డైరెక్టర్. అప్పుడు కోటి రామకృష్ణ దగ్గర నేను 4-5 సినిమాలు కామెడీ హీరోగా చేస్తున్నాను. చిన్న విలన్ ఏంటి అని అన్నాడు. తన కామెడీ, తన కళ్ళు అవన్నీ నేను చాలా కామెడీగా యూజ్ చేసుకుంటాను, తను వినాలంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. సరే ఏం చేస్తారంటే నేను మార్చి పెడతాను. మార్చి పెట్టేశాడు. ఇంకా దానికి దెర్ ఇస్ నో ఆన్సర్. ఎవరిది తప్పు? కోటి రామకృష్ణ గారి తప్ప, ప్రొడ్యూసర్ తప్ప, నాది తప్ప, దేవుడు? అంటే సార్ ఒక యాక్టర్ని, ఒక ఆర్టిస్ట్ని మనము ఏ రోల్లో అయితే మనం ఆయన్ని చూసి ఆయనకు ఒక గుర్తింపు అనేది వచ్చిందో, ఆ ఇండస్ట్రీ జర్నీ మొత్తం అలానే మ్యాక్స్ వెళ్ళడానికి అవుతూ ఉంటుంది. దాని నుంచి ఎప్పుడైనా నేను హీరో అవుతాను, హీరో అయినా, విలన్ అవుదామని విలన్ అయినా కూడా మళ్ళీ ఇండస్ట్రీలోనే డిస్టర్బెన్స్, అంటే ఇలా క్యారెక్టర్ పరంగా డిస్టర్బెన్స్ అంటే ఒకరికి ఒక జానర్ ఆఫ్ క్యారెక్టర్ నచ్చింది అనుకోండి, అట్లాంటివి పెట్టడానికి కొంత ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే నాకు అలాంటి ముద్ర ఇప్పుడు పడలా. నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను, నాకు పర్టికులర్గా ఆ ముద్ర ఇప్పుడు పడలా. నాకు అదొకటి ఇది. కాకపోతే మధురానగర్లో సినిమా చేశాక ఎక్కువ కామెడీ మీద నన్ను తీసుకోవడానికి జరిగింది. ప్లస్ అలాగే సీతారామ గారి మనవరాలు ఒక్కరోజు డేట్ కుదరక చేయలేకపోయాను. అది సంవత్సరం ఆడిన సినిమా. నేను హీరో, మీనా పక్కన నేను హీరో. అది కూడా వాళ్ళ తప్పే. ముందు నన్ను బుక్ చేశారు, తర్వాత ఫస్ట్ గౌతమి హీరోయిన్ నన్ను బుక్ చేశారు, డేట్లు తీసుకున్నారు, అన్నీ అయిపోయినాయి. మధ్యలో మళ్ళీ దొరసారాజు పిలిచి గౌతమిని మార్చాము, కొత్త అమ్మాయి మీనాని పెడుతున్నాము. అప్పటికి మీనా ఏం చేయలే, చైల్డ్ ఆర్టిస్ట్ మీనాని పెడుతున్నావు, అమ్మాయి బాగా షార్ట్ ఉంది, నువ్వేమో ఇలా ఉంటావు, అందుకని ప్లస్ క్యారెక్టర్ కూడా కొంచెం హీరోయిజం లేకుండా ఏదో చేసాము, మీ ఇష్టం సార్ అన్న. నేను వేరే ఒక సినిమా ఒప్పుకొని వెళ్ళిపోయా. అప్పుడు ఇది వద్దంటే వేరే రెడీగా ఉండేది. వేరే సినిమా ఒప్పుకొని వెళ్ళిపోతే ఫోన్ చేసి రేపు కమిట్ అవ్వాలన్నారు. రేపు కమిట్ అవ్వాలంటే సార్ ఇది ఒక్కరోజు సార్ షూటింగ్ చేస్తే అయిపోద్ది, లేదు రేపు కమిట్ అవ్వాలి. సారీ సార్, నేను వాళ్ళకి డేట్ ఇచ్చున్నాను, నేను వస్తే వాళ్ళు కొడతారు కదా నన్ను. ఆ ఒక్కరోజు వాళ్ళు చేయలేకపోయా. చేసి ఉంటే డిఫరెంట్గా ఉండేది నా లైఫ్. ప్లస్ కబడ్డీ సినిమా మొత్తం చేశాను, క్లైమాక్స్ మొత్తం నా మీదే ఉంటుంది. మొత్తం క్లైమాక్స్ స్టార్ట్ అయ్యేదే నాతో. క్లైమాక్స్ రావడం ముందు కాయిన్ వేస్తారు, కాయిన్ వేస్తే ఆ కాయిన్ పడతా ఉంటే పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోతా. అరే జీడ్లు ఇమ్మని చెప్పి వారి దగ్గర కొనుక్కున్నా. అరే నాయన అది టాస్ వేయాలరా, తీసుకురండి, బాగుంది, తీసుకొని రండి అంటే వచ్చి మళ్ళీ వేస్తారు టాస్. మేము గెలుస్తాం, జగత్బాబు సైడ్ ఉంటాను, వీళ్ళు గెలిచారంటాడు, మేము గెలిచామని కప్పు ఎత్తుకుని వెళ్ళిపోతాం. ఇలా ఫన్ తోటి స్టార్ట్ అయ్యి మొత్తం అందరూ అవుట్ అయ్యాక నేను ఒక్కడే మిగిలితే వాళ్ళు చాలా అవతరాలు కేర్లెస్గా అరే ఆ పిచ్చోడిని కొట్టేసారంటారు అని చెప్పి అని అంటే నేను ఒక్కొక్కడిని లోపలికి తీసుకొస్తా మళ్ళీ. ఇది సినిమా మొత్తం చేసాము, 30 days చేసి క్లైమాక్స్ చేయడానికి అందరు డేట్లు ఏదో కొంచెం క్లమ్జీ ఉన్నాయి. ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూటింగ్, మళ్ళీ రాజోలు వెళ్ళాలి. ఇక్కడికి వచ్చాను, ఫోన్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున క్రికెట్ మ్యాచ్ పెడుతున్నారు, ఈ మాదిరి ప్రాక్టీస్ జరుగుతుంది, మీరు ఆడాలి కదా అని చెప్పానంటే నైట్ అక్కడికి వెళ్ళా ప్రాక్టీస్ చేయడానికి స్టేడియంకి. చేస్తూ పడి నా కాలు ఫ్రాక్చర్ అయింది. అయ్యా, దాంట్లో మొత్తం ఎగురుళ్ళు ఉన్నాయి. డాక్టర్ ఏమో కష్టం అన్నాడు. సరే అప్పటికి వాకర్ వేసుకొని వెళ్ళా షూటింగ్కి. యాక్చువల్ నిక్కర్ వేసుకుంటాను, దానికోసం మళ్ళీ ప్యాంటు కుట్టించా.
లూజ్ ప్యాంట్ కుట్టించి ఆ. ఇదంతా కనపడకుండా కట్ చేసుకో ఇలా ఆ. వెళ్తే ఫైట్ మాస్టర్ ఒప్పుకోలే, పొద్దు నీ కెరీర్ పాడైపోద్ది. అప్పట్లో క్యారెక్టర్ మనిషి గురించి ఆలోచించేవాళ్ళు కదా సార్. ఆ. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడైనా ఆలోచిస్తారండి, ఆ. ఆ హ్యూమానిటీ లేకుండా ఉండదు. గప్పుకుని ఎవరికైనా దెబ్బ తగిలినా ఉమ్. పరిగెత్తుకొని వచ్చి మామూలుగా ఇక్కడ ఏంటంటే ఉమ్. ఇనిషియల్గా గమ్ ఉంటుంది, మేకప్ గమ్ లాంటిది, అలాంటిది పెడతాము. ఉమ్. లేదంటే పసుపు ఏదన్నా ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, అలాంటిది. అవి మరి అంత హ్యూమానిటీ లేకుండా ఉండదండి. కానీ మీకు ఆ సినిమా నుంచి నేను ఆల్తా అది బాగానే గుర్తుంది కదా, బాగా వచ్చింది కదా సార్ ఆ అవును, గుర్తింపు. అదే అది కానీ క్లైమాక్స్ పడి ఉంటే ఉమ్, మళ్ళీ అవును, ఎక్కడికో పీక్కి వెళ్ళిపోయాడు. అవును అవును. అలా ఎక్కడో వెనక్కి లాగుతా ఉంది నా కెరీర్ లోంచి. ఎంత అదృష్టం ఉందో అంత ఇది కూడా దురదృష్టం కూడా, కూడా బ్యాక్ లాగ్ కూడా ఉంది. బ్యాక్ కూడా ఉంది. అవును. ఎందుకంటే వీడికి చాలు అని చెప్పి పెట్టాడేమో భగవంతుడు. అవును సార్ మన నాకు హ్యాపీ, ఉమ్. ఇలా ఇలా వెళ్తా ఉంది గ్రాఫ్, ఇలా 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 లేకుండా ఇలా వెళ్తా ఉంది. హ్యాపీ. హ్యాపీ సరే. ఇంకోటి నార్మల్ మీరు ఇందాక హైట్ గురించి అంటుంటే అప్పట్లో ఆర్టిస్టులు అందరూ మంచి హైట్లు ఉండేవాళ్ళు. కొంచెం నేను శివాజీకి ముందు కృష్ణరాజు గారితో సినిమా చేశా, విలన్ దగ్గర ఎస్ బాస్ క్యారెక్టర్లే వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో ఫైట్, ఆయన పట్టి ఇలా కొట్టింది. వీడెవడా నాకంటే హైట్ మంచి పర్సన్. టంకిల్ బర్నీ గారు కూడా టీవీలో చూడడం కదా ఉంటారు, కానీ అందరూ హీరోలు కూడా కృష్ణరాజు గారు తర్వాత బాగా క్లోజ్ అయ్యారు నాకు. నేను ఒక్కటి ఆనందంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఎక్కడైతే కష్టపడ్డానో, ఎవరి దగ్గరికి అయితే తిరిగానో, వాళ్ళు ఈరోజు నాతో మాట్లాడడానికి నా దగ్గరకు వస్తుంటే నాకు ఏదో సాధించిన గర్వం కాదు, ఒక హ్యాపీ. ఎస్, ఐ అచీవ్డ్, నేను ఒకటి సాధించాను. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక కేఎస్ రామారావు ఉన్నారు, నాకు ఈరోజు హీఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఏదైనా ఉంటే ఫోన్ చేసి నా ఇంటికి వస్తాడు, నా ఇంటికి వచ్చి ఆయన ఆఫీస్ దగ్గర ఆఫీస్ బాయ్ ఇది దొరికిన అపాయింట్మెంట్ దొరికిన చాలు అనుకొని నిల్చుని చేతులు కట్టుకొని నెలలు సంవత్సరాలు నిల్చున్నాండి. ఆయన నా కోసం వచ్చి చిన్నగారు ఉన్నారంటే లోపల ఉన్నారు సార్ కూర్చోండి, ఎస్ ఐ అచీవ్డ్, సాధించాను నేను. గర్వం కాదు, ఒక ఆనందం. జయకృష్ణ గారు ఉన్నారు, చనిపోయాడు పాపం. జయకృష్ణ గారు ఆయన ఆఫీసు ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటుంది, లోపల ఇల్లు ఒక 100 feet ఉంటుంది. ఇట్లా నిల్చుంటే ఆయన ఎక్కడ లోపల ఆఫీసు ఆయన రూమ్ ఉండేది, ఈ లోపల నుంచే పంపించేవాడు కాదు. నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి సార్ నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి అంటే ఎప్పుడు దొరికేది కదా అపాయింట్మెంట్. ఏదో చిన్న సినిమాలో రీమేక్ చేస్తుంటే ఎవరో తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ద్వారా వేషం వేద్దాం అనుకుంటే అది కూడా కుదరలా. అలాంటిది జయకృష్ణ గారు పాపం తర్వాత లాస్ట్లో స్ట్రగుల్ అయ్యారు. నా కోసం నేను ఇంట్లో ఉన్నాను, మా పని పిల్ల వచ్చి అయ్యా ఎవరో వచ్చారయ్యా మీకోసం, బయట వచ్చి చూస్తే జయకృష్ణ గారు కూర్చున్నారు. సార్ ఏంటి సార్ అన్న, నాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు, ఈటీవీ వాళ్ళు ఏదో టెలిఫిలిమ్స్ ఇచ్చారు దాంట్లో వేషం, లేవండి సార్. మీరేం సార్ నా దగ్గరకు వచ్చి అడిగాడు, మీకు నేను డేట్లు పంపించండి, మీరు ఎంత ఇస్తారో పంపించండి. ఎస్, ఐ అచీవ్డ్, సాధించాను నేను. ఎంత ఎంత దీనికి దానికి లిమిట్ లేదుగా, ఎంత సాధించామంటే దానికి లిమిట్ లేదుగా. ఇలా పెంచుకుంటూ పోతే ఎంత సాధించామంటే దానికి లిమిట్ లేదు. ఎస్, సాధించాం చాలు. ఎక్కడికెక్కడికి తృప్తి లేకపోతే మనిషికి, నేను అనుకున్నది ఒక 100% అయితే నేను ఇప్పుడు 1000% సాధించానని నేను ఫీల్ అవుతుంటా. ఆ తృప్తి లేకపోతే మనిషి బతకలేడు సార్. అయినా ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారం ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారంగా అయితే మనం వెళ్ళి అవకాశాల కోసం మన ఫొటోస్ కానీ మనం నేను చూస్తున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను క్యారెక్టర్ కోసం అని చెప్తేనే కానీ క్యారెక్టర్ రాని సిచ్యువేషన్ అని అంటే ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. కానీ రావట్లేదు సార్, వెళ్ళాలి, తిరగాలి, వాళ్ళతో ఉండాలి లేదండి, లేదు. ఇప్పుడు సినిమాకి అయితే సినిమా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ సినిమా అవుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నాది నెక్స్ట్ సినిమా అంటున్నారు, ఇప్పుడు ప్రెస్ మీట్ ఫస్ట్ డే పెడతారు, ఈ సినిమా గురించి చెప్పరు, నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను సినిమా చేసినప్పుడు నాకు 2 సంవత్సరాలు ఏమో పట్టిందండి. స్టాంప్ సైజ్ ఈనాడులో నూతన నటుడు చిన్న, ఇప్పటికీ నా దగ్గర పేపర్ అలాగే ఉంది,
దాచుకున్నారా? ఆ, 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 అన్ని రోజులు పట్టింది. ఆ. దాని తర్వాత శివరంజన్లో ఒక ఫోటో వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఎక్కడ ఉమ్, అంటే 10 మందికి తెలియడానికి 2 సంవత్సరాలు పట్టింది నేను. అదే. అంటే అంత గుర్తింపు తెచ్చిన 2 సినిమాలు ఉండబట్టి, ఉమ్, అన్న సినిమాలు ఉంటేనే అంతకాలం పట్టిందంటే ఉమ్, అది కాకపోతే ఆ, ఇప్పుడు అదే రామ్ జగన్ నాకు కూడా చేశాడు. ఉమ్, నేను దూసుకుపోయినందుగా దూసుకుపోలేకపోయాడు. అవును. అతను చేశాడు. ఉమ్, ఎందుకంటే నాకు ఆ సినిమా నెక్స్ట్ పుట్టింటి పట్టిన అంత పేరు తెచ్చి పెట్టేసాయి. ఉమ్, అంత పేరు తెస్తేనే నేను దూసుకుని వెళ్ళడానికి టైం పడతా ఉంది. ఉమ్, ఇప్పుడు అలా కాదు కదా. అవును. ఇప్పుడు ఒక సినిమా వస్తానే ఉమ్, ఇప్పుడు ఏదో బలగం అనేది సిట్ అయింది. దాంట్లో వాళ్ళందరూ బిజీ అయిపోయారు కదా. అవును. ఆ క్యారెక్టర్ అవును. అప్పుడులో మాకు అది లేదు కదా. అవును. ఇప్పుడు శివ కంటేనా బలగం? లేదు. ఆ. అంతే. ఒక పుట్టింటి పడిచేరు కంటేనా బలగం? కాదు కదా. ఉమ్, ఉమ్. ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, సోషల్ ఆ. మీడియా, ఏదో రీల్స్ చేస్తే ఫేమస్. ఆ, ఏదో నార్మల్ ఎక్కడ ఏదో కాంట్రవర్సీ వీడియోలు అంతే. చేస్తే ఫేమస్. కాంట్రవర్సీగా మాట్లాడితే ఫేమస్. దానికోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది. మీకు పేరు తీసుకొచ్చింది అంటే సినిమాలు ఎలానో నేమ్ ఉంది. ఈ మధ్య కాలంలో మీ గుర్తింపు సీరియల్ సినిమానా అంటే? 2 అండి. ఉమ్, 2. నాకు ఆ ఇంట్లో సినిమా ఉమ్, ఈ జనరేషన్కి ఇంకా గుర్తుండిపోయేలా చేసింది. లేదంటే ఈ జనరేషన్ నేను ఎవరో తెలియదు. ఉమ్, ఉమ్, ప్లస్ వన్ మోర్ థింగ్, ఈ జనరేషన్కి తెలియడానికి కూడా కారణం ఏంటంటే ఉమ్, కనీసం రోజుకు ఒక్క సినిమా అయినా నాది టీవీలో వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి. అవును. నేను చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ 200 ఫిలిమ్స్లో ఉమ్, ఒక 50-60 మంచి సినిమాలు ఉంటాయి. అవును. వాటిల్లో ఏదో ఒకటి ఉమ్, ఒక రోజు రాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా వస్తూనే ఉంటుంది. ఉమ్, ఉమ్, ఎప్పుడో ఒకప్పుడు టీవీ పెడుతుంటారుగా. అవును. ప్లస్ ఈ యూట్యూబ్లో వీటిల్లో కూడా అవును. వైరల్ అవుతానే ఏదో ఉంటాయి. ఒక క్లిప్ వస్తూనే ఉంటుంది. అవును, పెట్టినా ఉంటుంది. ఏదో ఒకటి. ఇప్పుడు సిల్క్ స్మిత సాంగ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఉమ్, ఒకటి. ఉమ్, ఉమ్, కొన్ని ఇవి వస్తూనే ఉంటాయి. ఉమ్. అలాంటప్పుడు మనం ఇంకా జనాల్లోకి, చాలా. అంటే సినిమాని నేను ఎక్కువగా చూసేది కాదు, టీవీని తక్కువగా చూసేది. నేను ఏదైనా కెమెరా ముందు ఉంటే పెర్ఫార్మెన్స్ చేస్తుంటా అంతే. ఉమ్, కెమెరా ముందు ఉమ్, నాకు డైరెక్టర్ యాక్షన్ చెప్పాడా, ఉమ్, స్టార్ట్ కెమెరా చెప్పాడా, ఉమ్, నేను యాక్షన్ చేశాను. అది టీవీ కెమెరానా సినిమా కెమెరానా ఉమ్. నాకు అనవసరం. అంటే నాకు ఒక ఆర్టిస్ట్ అన్నారు సార్, ఒక సినిమా ఆర్టిస్ట్, లైక్ సీరియల్లోని ఇదంటే సీరియల్లో చేసే వాళ్ళకి సినిమాల్లో కష్టం. ఒకవేళ సినిమా నుంచి సీరియల్కి వెళ్తే మళ్ళీ సినిమాకి రావడం కష్టం. సీరియల్ నేను యాక్టర్ చేస్తున్నానుగా. అదే అదే మీరేమో ఇంత మంచిగా ఇలా చెప్తున్నారు. అండ్ సీరియల్ చేసిన ఇప్పుడు మీరే కొన్ని సినిమాలు చెప్పారు చేస్తున్నాను నేను అని చెప్పి. 10 రోజుల క్రితం కూడా ఒక సినిమా చేశాను. అదే. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ మేలో వరుణ్ తేజ్ది చేసి ఇంకొక రోజు కూడా షూటింగ్ ఉంది. మేర్లపాక్ గాంధీ దానికి డైరెక్టర్. యాక్చువల్గా తను ఏం చెప్పాడంటే, నేను ఫస్ట్ డే అనంతపూర్లో షూటింగ్, నేను వెళ్ళి సార్ నమస్తే డైరెక్టర్ గారు, సార్ ప్లీజ్ సార్ నన్ను అలా అనొద్దు సార్ అన్నాడు. ఏంటంటే వాళ్ళ నాన్న నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్, మేర్లపాక మురళి గారు అని. ఆయన స్వాతిలో కథలు రాసేవాడు. అది ఒకటి చూసి నేను చేసే ఒక ఫిలింకి ఆయన రైటర్గా పెట్టించా. ఆయన రైటర్గా పెట్టిస్తే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాతో బాగుంటాడు. అది తిరుపతిలో షూటింగ్ చేసాం ఆ ఫిలిం. ఆ తిరుపతిలో షూటింగ్ చేసినప్పుడు మేర్లపాక్ గాంధీ ఒక 6-7 years ఉంటాడు. ఒకరోజు షూటింగ్ తీసుకొచ్చాడు. ఆ రోజు నాతో నిలబడి ఫొటోస్ అయినాయి. సార్ మీ ఫొటోస్ ఇప్పటికీ ఫ్రేమ్ కట్టించి హాల్లో పెట్టుకున్నాను సార్. అదే గుర్తుపెట్టుకోవడం అతని సంస్కారం. అది నేను చెప్పడం, అలా అని నేను ఏమయ్య గాంధీ అని అననుగా, సార్ డైరెక్టర్ గారు అని అన్నా. సార్ ప్లీజ్ సార్ మీ ముందు చిన్నాడు సార్, మీ ఫోటో ఇంకా నా ఇంట్లో పెట్టుకున్నాను సార్ అన్నాడు. అది అతని సంస్కారం. ప్లస్ ఆయన ఈ వేషానికి ఎవరెవరు అనుకున్నప్పుడు మా వాళ్ళందరూ రొటీన్గా ఎవరెవరో పేర్లు, ఇప్పుడున్న ఫాదర్ అది ఇది అంటే, ఇలా కాదు ఎవరన్నా పెడితే బాగుండు అనుకుంటుండగా, నేను రీసెంట్గా ఇచ్చిన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏదో మామూలుగా పెడుతుంటే అది వచ్చిందంట. అరే సార్ని పెట్టచ్చు కదా అని అనుకుని అప్పుడు మీకు మరుసటి రోజు కబుర్ చేయించాను సార్, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళాను. 2 days వర్క్ అన్నారు. 1.5 days అయిపోయింది, వచ్చేసాము. నేను తులసి ఆమె ఫాస్ట్గా ఉంటుంది కదా, 1.5 days అయిపోయింది, వచ్చేసాము. సార్ 2 రోజులు ఏంటి సార్, ఇంకొక రోజు ఉంటుంది అన్నారు. నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ చేద్దాం సార్ అన్నారు.
నాకు అప్పుడు అనిపించింది ఒక్కొక్కసారి మీడియాలోకి రాకపోవడం వల్ల కూడా ఇప్పుడు అది ఆయన చూడబట్టి అదే ఇప్పుడు నేను ఇంకా అడగబోతున్నాను అసలు నేను నార్మల్గా చిన్న గారి గురించి తెలుసుకుందామని నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉంటాను. చూసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూస్ కనబడుతున్నాయి కానీ చాలా ఇయర్స్ అయిపోయింది అసలు మీరు మీడియా ముందుకు రారు ఎందుకు వచ్చారు అనేది నాకు డౌట్. రాను మీటింగ్ ఈ ప్రెస్ మీట్స్ మీటింగ్స్ అవును వీటికి కూడా రాను. నాకు 100 days ఫంక్షన్ అంటే ఒక్కటి ఇష్టం ఉండేది. ఆ 100 days ఫంక్షన్స్ కూడా ఇప్పుడు లేవు అసలు. నాకు ఇప్పటికీ నా చేతికి ఇది శివ, ఇదే మా షీల్డ్, శివ అని రాసి ఉంటుంది. ఓకే, శివ రింగ్ ఇది. అచ్చా బా, అప్పటి నుంచి ఉంది నా చేతికి ఇది. అప్పటి నుంచి అది దాన్ని Yes. బాగానే చేస్తున్నారు. అది పట్టకపోతే అది మార్చి ట్రీటెడ్ చేస్తున్నారా? లేదు లేదు ఏం లేదు, ఇలాగే ఉంటుంది. అయ్యి సూపర్. అలా షీల్డ్ తీసుకునేది కూడా లేదు ఇప్పుడు. అసలు ఆడియో ఫంక్షన్ ఉండేవి సార్ అప్పుడు. మీడియా ముందుకి చాలా తక్కువ నాకు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బి ఏ కాంట్రవర్సీ పర్సన్. నాకు కాంట్రవర్సీగా ఉండడం పెద్ద ఇష్టం ఉండదు. మీరు ఏదో ఒకటి అడుగుతారు, అదే మీరు మాట్లాడితే ఏదో ఓపెన్ అయిపోతారా ఏదో ఒకటి అడుగుతారు, నేను అబద్ధం చెప్పలేను. నాటంటప్పుడు ఎందుకు మనం ఊరికినే మాట్లాడడం. ప్లస్ అలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా నేను కాంట్రవర్సీగా అడిగినా నాకు అనవసరం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు శివాజీ, నేను సింపుల్గా ఆన్సర్ చెప్పాను. నేను తను తప్పని చెప్పలేదు, తను కరెక్ట్ అని చెప్పలేదు. తను చెప్పింది కరెక్టే, అది అక్కడ అనవసరం. కొన్ని మాటలు లేకుండా ఉంటే బాగుండేది. తను చెప్పింది కరెక్టే, డ్రెస్ బాగా వేసుకోండి అన్నట్టు తప్పేం లేదుగా. సినిమా ఇండస్ట్రీలో నడవాలంటే బ్యాక్గ్రౌండ్ అవసరం అంటారు. మీరేమో స్వయంగా సీఎం గారు మేనల్లుడు, లైక్ అది ఎప్పుడు వాడుకోలేదా? లేకపోతే అది ఉన్నా కూడా వేస్ట్? రాలేదండి, అది ఉన్నా కూడా వేస్ట్. నాకు అవసరం కూడా రాలేదు, అది ఉన్నా కూడా వేస్ట్. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్, అవును, సక్సెస్, డిసిప్లిన్. ఈ మూడు ఉంటే మీరు ఒకరోజు కాకపోయినా ఒకరోజు సక్సెస్ అవుతారు, దాన్ని నిలుపుకుంటారు. ఫస్ట్ది లక్. లక్ ఏంటంటే అసలు మనకు వేషం రావాలి, దట్ ఈస్ టోటలీ లక్. రెండోది సక్సెస్, మనం చేసిన సినిమా మన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. మూడోది డిసిప్లిన్. అరే ఆడితో ఎందుకులని అమ్మ తలనొప్పి, చిన్నగారా ఆయనతో ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నాకున్న పేరైతే అది, నేను గుండెలు పెట్టి చేసుకుని చెప్తాను. ఇప్పుడు నేను వేరే టీవీలో శ్రీకాంత్ గారని స్టూడియోస్ ఓనర్, ఆయనది 4వ ప్రాజెక్ట్ చేస్తున్నా. పిలవరు కదండి. ఒకటి ఫస్ట్ది 100 episodeలకి క్లోజ్ అయింది కొంచెం. రెండోది 900 episodes చేశాను. మూడోది 1 సంవత్సరం చేశాను. ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను. ఎన్ని సీరియల్ సార్ మొత్తం? ఇప్పుడు 3 చేస్తున్నాను. మొత్తం ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? ఒక 100 చేసి ఉంటానండి. ఇది కూడా 200-300 అవ్వకూడతారా సీరియల్ కూడా? చేసి ఉంటాను. అవి కూడా ఒక్కొక్కటి 600 episodes, 700 episodes. మొన్ననే ఒకటి 950, ఒకటి 800 క్లోజ్ అయినాయి 2. ఒకటి 750లో నడుస్తుంది ఒకటి. నాకు తెలిసినంత వరకు అంటే సీరియల్ గురించి నేను విన్నది, అమ్మో సీరియల్ నరకంరా, అమ్మో టార్చర్ రా, అక్కడ ఉండలేమురా, చేయలేమురా అనే మాటలు విన్నాను. నాకు అంత స్ట్రెయిన్ అనిపించదు. ఎందుకనంటే ఫస్ట్ థింగ్, నేను యాక్టింగ్లో స్ట్రెయిన్ అవ్వను. నాకు ఏం చేయాలనే టెన్షన్ ఉండదు, ఆ డైలాగ్ ఏం చెప్పాలనే టెన్షన్ ఉండదు. వాళ్ళు నన్ను తిట్టించుకునే అంత అవసరం నాకు ఎప్పుడు రాదు. డైరెక్టర్ చేత అనిపించుకునే అంత అవసరం ఎప్పుడు రాదు. నా పని నేను చేసుకుంటాను, నా టైమింగ్స్ నేను చెప్తాను, నా ప్రకారం నేను ఉంటాను, వెళ్ళిపోతాను. సూపర్. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సార్ వదిలేండి సార్ స్ట్రైట్ అంటే, ఎందుకంటే నేను చేస్తూ ఉంటే చేయించుకుంటూనే ఉంటారు. నేనేమో డిలే చేయను, డిలే చేసి ఇక్కడ దాకా లాగేసి వెళ్ళిపోదామని. నేను చెప్పానుగా, గంట అనుకున్న సీన్ అరగంటలో ఫినిష్ చేస్తా. ఇప్పుడు ఇందాక 6-7 అవుద్ది ఈ సీన్ అని అన్నారు, 5 గంటలకు ఫినిష్ చేసాము. అయిపోయింది, రిలాక్స్ వచ్చి కూర్చున్నాం. మీకు అయిపోయింది సార్ అన్నారు, అయిపోయినా మీకోసం ఆగా, లేదంటే ఎప్పుడో ఇంటికి ఒక్క నిమిషం కూడా ఉండను, వెళ్ళిపోయానా, ఫ్రెష్ అయ్యానా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా ఇప్పుడున్న ఆర్టిస్టులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? డిసిప్లిన్ లేదనిపిస్తుంది అండి. అంటే నేను చెప్పగలిగే అంత వాడిని కాదు, అది వాళ్ళ ఇష్టం. నాకు డిసిప్లిన్ అంటే షూటింగ్ వరకు, మీ పర్సనల్ లైఫ్ మీ ఇష్టం, ఎవడి పర్సనల్ లైఫ్ వాళ్ళది. నువ్వు ఇలా ఉండాలని నేనే ఎవడు చెప్పడానికి. షూటింగ్లో మాత్రం ఇదొక దైవం,
ఉమ్, షూటింగ్ అంటే ఒక దైవం. ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే ఆ. ఒక ఫేమ్ అనేది రాదు. ఆ. అది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి. ఆ. దాన్ని ఉమ్. ఒక ఒక దేవుడిలాగే చూడాలి. రోజు నువ్వు ఉదయాన్నే దేవుడికి ఎలా దండం పెట్టుకుంటావో ఉమ్, ఉమ్, ఇది కూడా దేవుడితో సమానం. ఉమ్, అంత డెడికేటెడ్గా దీని మీదకి వచ్చాక దీని మీదే ఉండాలి మనసు. నేను ఉదయాన్నే వస్తానే ఉమ్, సీన్ పేపర్ ఏంటి, ఉమ్, ఉమ్, సీన్ పేపర్ తీసుకుని సీన్ పేపర్ చదువుకుని, సార్ దీంట్లో ఈ డైలాగులు బాగాలేవు, ఈ డైలాగులు ఇలా ఉన్నాయి, మీరు చూడండి సార్, ఏమన్నా బాగాలేకపోతే. సినిమాకైతే అవసరం రాదు, ఎందుకంటే బాండెడ్ స్క్రిప్ట్ ఉంటుంది, వెరీ లెస్ డైలాగ్స్. దీంట్లో ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతుంటాం. కొన్ని నేను మార్చుకుంటాను, కొన్ని నేను డైలాగులు యాడ్ చేస్తాను, ఇలా చెప్తాను సార్. చెప్పండి సార్ అంటారు. నన్ను ఎప్పుడు ఏదైనా కాదన్నది లేదు. నాకు అది ఫస్ట్ నుంచి నాకు ఏంటంటే రాము గారు శివాకే డైలాగ్ స్క్రిప్ట్ ఏమి ఉండేది కాదు. ఇలా అని డైలాగ్ ఇలా మాట్లాడమని చెప్పేవాడు. నన్ను ఎప్పుడు కూడా రాము గారి దగ్గర నువ్వు ఫస్ట్ చెయ్యి, నాకు నచ్చకపోతే నేను చేయమంటాను, నువ్వు చేస్తావని హోప్ నాకు. చేసేవాడిని. ఈ రోజు వరకు ఏ రోజు నన్ను ఇది కాదు ఇంకొక రకంగా చెయ్యని అడగల. దట్ ఈస్ మై లక్. ఏ రోజు అడగల, కాదు ఇంకొక రకంగా ఏమైనా చేయగలవా అని ఎప్పుడు అడగల. బాగుంది నువ్వు చేసింది అంటే ఇంకొక రకంగా చేయగలవా అన్నావంటే అది బాగాలేదని బాగాలేదని అర్థం. అది చెప్పలేక ఇంకేమన్నా